జాగ్రత్తగా కొద్ది నిమిషంలో సమయం చాలా వస్తుంది కనుక కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. మరి ముందుగా నాకు తెలిపిన రీతిగా ఈరోజు ప్రతి చుట్టుపక్కల కూడా ఎన్నో సభలు చూస్తూ ఉంటాం. ఈ 70-60 సంవత్సరాల కాలానికి మనకి ఎన్నో భరోసా ఇవ్వడానికి 70-60 సంవత్సరాలకి భరోసా ఇచ్చే ఎన్నో సభలు మన గ్రామాల్లో జరుగుతూ ఉంటాయి. మీరు కూడా అటెండ్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి రైతు భరోసా సభ, లేకపోతే పెన్షన్ ఇవ్వడానికి సభ, లేక మరి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు కనుక దాని గురించి సభ, ఇలాగా మన చుట్టుపక్కల ఎన్నో సభలు మనం జరుగుతూ ఉంటాయి. మీరు కూడా ఇక్కడ ఉన్న వారందరూ అనేక మంది అటువంటి సభల్లో అటెండ్ అయిన వారే ఇక్కడ ఉంటారు. కానీ ఈ సభ అటువంటిది కాదండి. ఇది 60-70 సంవత్సరాల కొరకు భరోసా ఇచ్చే సభ కాదు, కానీ యుగ యుగాల జీవితముకు భరోసా ఇచ్చే సభ. మరణం తర్వాత కూడా బ్రతికి ఉండాలంటే ఎలా బ్రతికి ఉండాలో తెలిపే సభ ఇది. మనిషికి మరణం ముగింపు కాదు, కానీ ఆత్మకు చావు లేదనే తెలిపే సభ. నిన్ను సృష్టించిన దేవాదేవుడు ఉన్నాడని ఆ సృష్టికర్త యొక్క మనస్సును తెలిపే సభ ఈరోజు మీ ముందు పెట్టాలని నేను ఆశిస్తున్నాను. దేవుని మనసు మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని వారు, ఈరోజు మీతో పంచుకోవాలన్న అంశము దేవుని మనసు నీకు తెలుసా? దేవుడు మనసు తెలుసుకోవాల్సిన అవస్థ ఉందా అంటే గనక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. అలా తెలుసుకోకపోతే వచ్చే నష్టం చాలా ఉంది, తెలుసుకోవడం వల్ల వచ్చే లాభము ఉంది. జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. రోజు వివాహం చేసుకుంటూ ఉన్నప్పుడు భార్య మనసు భర్త, భర్త మనసు భార్య తెలుసుకోమని కొంత సమయాన్ని కేటాయిస్తుంటారు. వివాహానికి, నిశ్చితార్థానికి మధ్యన జ్ఞాపిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే ఒకరిని గురించి ఒకరు బాగా అర్థం చేసుకుంటే, ఒకరి మనస్సు ఒకరు బాగా అర్థం చేసుకుంటే వాళ్ళ బంధము కలకాలము కొంతకాలము చక్కగా ఉంటుందండి. అవునా కదంటారా? అది మనకు అర్థమవుతే గనక ఈ లోకములో అనేక స్నేహితులు, అనేక మందితో మనము స్నేహ బంధాలు పెంచుకుంటూ ఉంటాం. ఒక మనిషి మరొక మనిషిని మోసం చేస్తున్న కాలంలో మనం ఉన్నాం కనుక ఒకరితో స్నేహం చేయాలంటే ఏమి తెలియాలి? మొదట వారి మనస్సు తెలియాలి, మనకి వారి క్యారెక్టర్ తెలియాలి. మరి పక్కవాడు మనకు స్నేహితుడు అనుకున్నాడు, భార్య అనుకున్నాడు, భర్త అనుకున్నాడు, ఎదురుగా ఉన్నాడు కదా, వారి మనసు అయితే మనము జాగ్రత్తగా తెలుసుకుంటాం. మరి దేవుడు అన్నవాడు ఎక్కడో ఉన్నాడు. అవునా కదంటారు? మరి దేవుని మనసు మనకి ఎలాగ అర్థమవుద్ది? ఆయనతో స్నేహం మనం ఎలా చేయగలము? అందరూ అనుకుంటున్నారు మనతో ఏంటంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు అంటారు. కానీ బైబిల్ గ్రంథం ఒక మాట చెబుతూ ఉందండి. అపోస్తుల కార్యంలో ఒకసారి మనం చూస్తే గనక 7వ అధ్యాయము 50వ వచనాన్ని చూస్తే, 7వ అధ్యాయము 50వ వచనము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఇక్కడ ఏమంటున్నాడండి? ఆకాశమట ఆయన సింహాసనం అట, ఆయన కూర్చునే ప్లేస్ అట. భూమట ఆయన పాదపీఠం అట. ఆయన కాళ్ళు ఎక్కడ పెట్టుకున్నాడమ్మా? నీవెక్కడ కాళ్ళు పెట్టుకుంటూ ఉన్నావు చెప్పండి? తెలుసా తెలీదా? మనం ఎక్కడ నడుస్తున్నాం? భూమి మీదేనా? మనం అందరము కాళ్ళు భూమి మీద పెట్టుకున్నాం. మరి దేవుని పాదాలు కూడా ఎక్కడ పెట్టుకున్నాడట? అంటే దేవుడు దూరంగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడా? దగ్గరగానే ఉన్నాడు. మనుషులు అనుకుంటున్నారు దేవుడు కనబడతా లేదు కనుక చాలా దూరంగా ఉన్నాడు అనుకుంటున్నాం.
కానీ బైబిల్ గ్రంథము తెలియజేస్తున్న ఏంటంటే దేవుడికి మనకు దగ్గరగా ఉన్నాడట. అలా దగ్గరగా ఉన్న దేవుడు మన మీద చాలా ఆశలు పెంచుకున్నాడు. తన మనసులో చాలా కోరికలు ఉన్నాయి. తన మనసులో మన గురించి చాలా ఉద్దేశాలు ఉన్నాయి. అనేక విషయాలు తన మనసులో మన గురించి ఊహించుకుంటున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 40 అధ్యాయము 5వ వచనంలో అంటాడు కదా, యెహోవా నా దేవా మా ఎడల మీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుదనుకుంటున్నా అవి లెక్కకు. ఆయన మనసులోనంట మన గురించి చాలా లెక్కకు మించిన విషయాలు ఉన్నాయంట. ఎవరి గురించి? ఆయన ఆశ ధ్యాస అంతా కూడా మనుషులైన మన గురించే. ఆయన మనసులో ఉందంట కోరిక. మరి ఎవరైనా ఆయన మనసు తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారా? ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం దేవుడు. మా భూమి మీద ఉన్న మనము గ్రహాల గురించి, భూమి పైన ఉన్న ఇంకా ఉన్న ప్రతి ఒక్క గ్రహాన్ని గురించి తెలుసుకోవాలంటే మా శాస్త్రజ్ఞులు ఎలా తెలుసుకుంటారు, ఎలా చూస్తారు, ఎలా పిక్చర్ చేస్తారంటే హబుల్ టెలిస్కోప్ ఉంటుంది. ఆ హబుల్ టెలిస్కోప్లో చూస్తేనే ఏమర్థం అవుద్దమ్మా, ఏం కనబడుతుంది? భూమిపై ఉన్న ఆ గ్రహాలన్నీ పిక్చర్ చేస్తుంది. అది మనకు అర్థమవుతే గనక మరి దేవుణ్ణి చూడాలన్న, దేవుని మనసు అర్థం కావాలని ఈ నేత్రాలతో మనం అర్థం చేసుకోలేము. మనోనేత్రాలు తెరవబడాలి. అప్పుడే దేవుని మనము చూడగలము, దేవుని మనస్సును తెలుసుకోగలము. దేవుడికేమో మన మీద చాలా ఆశ కలిగి ఉన్నాడు. మన గురించి ఆలోచన. అనేక మంది పిల్లలు కావాలని ఆయన కోరికట. సృష్టి ప్రారంభించక ముందు అది భూమి మీదే జరగాలి. సృష్టి యావత్తును సృజించాడు దేవదేవుడు. సృజించిన తర్వాత నీ కొరకు సమస్తాన్ని ఏర్పాటు చేసి నిన్ను కనడానికి, నిన్ను ఈ లోకానికి పంపించడానికి, నిన్ను లోకంలో పుట్టించడానికి దేవుడు పడ్డ శ్రమ అంతా ఇంత కాదండి. ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. నీకు కావలసిన ప్రతీదీ కూడా దేవుడు ఏం చేశాడటండి? ఏర్పాటు చేశాడని ముందుగానే. రాత్రి వేలడానికి సూర్యచంద్ర నక్షత్రాలను పెట్టాడు, పగలో సూర్యుని పెట్టాడు, ఆహారం కావలసిన వృక్షాలు పెట్టాడు. సమస్తాన్ని నీకు ముందుగానే ఏర్పాటు చేసి ఈ లోకానికి నిన్ను పంపించాడు. ఎందుకు పంపించాడంటే నీవు తన కొరకు బ్రతకాలని ఆశ. ఈరోజు ఎవరైనా దేవుని మనస్సును గురించి తెలుసుకున్నారంటే ఎవరికి తెలియదండి. ఎవరు అటువంటి ఆలోచన లేనివారేగా మానవుడు పుడుతున్నాడు. ఏదో బ్రతుకుతున్నాము, మరణిస్తున్నాము అనుకుంటున్నామో కానీ పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు బ్రతకవలసిన వారు. మనము దేవుడు పుట్టిన వారు, దేవుని కొరకు పుట్టిన వారము, దేవుడి కావాలనుకుంటే పుట్టిన వారు. తల్లిదండ్రులు కావాలనుకుంటే పుట్టలేదు మనము. దేవుడే కావాలనుకుంటే పుట్టేమంట. దేవుడు కొరకు పుట్టించుకున్నాడట. అటువంటి మనము మరి దేవుని మనస్సును ఎరిగిన వారిగా ఉన్నామంటే ఎవరు కూడా దేవుని మనస్సును తెలుసుకోవడానికి ఇష్టపడతలేదండి, ప్రయత్నం చేయట్లేదు. దేవుడు ఏది దాచుకోవట్లేదట. ఏది మనసులో అయితే అందరూ దాచుకుంటారు మనసులోని, కానీ దేవుడు తన మనసులో ఏది దాచుకోకుండా సమస్తాన్ని చెబుతూ వస్తున్నాడండి. పూర్వకాలమందు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు తర్వాత యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు.
ఏది దాచుకోకుండా చెబుతున్నాడు. చూడండి ద్వితీయోపదేశకాండంలో ఏమంటాడు, నన్ను జాగ్రత్తగా ఒకటి ఎదరకొచ్చి కూర్చోవాలి, లేచి నిలబడద్దు ఎదుర్కొంటావు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనము ఏమంటాడమ్మా? ఆ ఆ ఆ ఆ ఆ ఆ లేచినప్పుడును వాటిని గూర్చినే మాట్లాడవలను. దేవుడు ఏది దాచుకోకుండా మీ ముందు పెడుతున్నాడట. ఏమి చెబుతూ ఉన్నాడండి ఆయన? మరలా చదవండి. నేడు నేను ఆజ్ఞాపించు మాటలు నీ హృదయములో ఉండవలను. నీవు కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ వెంట కూర్చున్నప్పుడు, త్రావను నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, నడుచున్నప్పుడును వాటిని గూర్చియే ఆయన చెబుతున్నాడండి. ఆయన మనస్సులోని ఆలోచనలు చెబుతూ ఏమి చెబుతున్నాడంటే, ఈ ఆజ్ఞలను నీవు నడుచుకోవాలి, నీవు నేర్చుకో. నా మనసులో ఉన్న ఆలోచనల్ని చెబుతూ ఉన్నాను, అవి నీవు పాటించు. నువ్వు మాత్రమే కాదు కానీ నీ బిడ్డలకు కూడా వాటిలోనే నడుచుకునేలాగా, వాడు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు వాటిని గూర్చియే చర్చించాలి వాళ్ళతోని. ఇంక ఈ లోక జ్ఞానం ఏమనుందా? 24 గంటలు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు బిడ్డలకి ఏది నేర్పాలటండి? దేవుని యొక్క మనసులోని మాటలు నేర్పాలంట. దేవుని ఆలోచనలో పెంచాలట. ఆ విషయాలే నేర్పమన్నాడు. ఆయన మనస్సులో ఉన్న విషయాలు ఏది దాచుకోకుండా దేవాది దేవుడు బయట పెట్టేస్తున్నాడు, బయట పెడుతున్నాడు. మరి దేవుడే చెప్పాలి. ఒక వ్యక్తిలోని మనస్సులో ఉన్న మాట ఎవరూ చెప్పడానికి వీల్లేదండి. ఏముందో ఎవరికూ తెలియదు ప్రియమైన దేవుని వారులారా. అయితే ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి కనుక ఆయనే చెబుతున్నాడు ప్రియమైన దేవుని వారులారా. ఎవరూ కూడా దాన్ని పాటించడానికి ఇష్టపడతలేదు, ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడతలేదు, ఆయన అడుగుజాల్లో నడుచుకోవడానికి ఇష్టపడతలేదు, ఆయన మనస్సును అర్థం చేసుకోవడానికి ఎవరికి ఇష్టపడతలేదు గనుక తండ్రి అనే దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసినడట. ఆయన ఆలోచనలన్నీ కలిపి లోకానికి వెళ్ళి చెప్పమని చెప్పి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు. నా ఉద్దేశాలన్నీ ఎలా బ్రతకాలో నా బిడ్డలకు నేర్పు. ఆయన రొమ్మున ఆనుకుని ఉన్న ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించే పరిశుద్ధంగాను నిర్దోషత్వముగాను ఎలా బ్రతికాలో బ్రతికి చూపించిన ఆ దేవాది దేవుడి యొక్క కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏది తన సొంత విషయాలు, సొంత మాటలు చెప్పలేదటండి. తండ్రి దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో చూడండి, యోహాను సువార్తలో అంటాడు కదా, 8వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తే గనక, చెప్పుటకు, తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయన వద్ద వినిన సంగతులు లోకమునకు బోధించుచున్నాను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని. కావున యేసు ఈ మనుష్య కుమారుడు
ఆయనను నీయు నేను నా అంతటా నేను ఏమియు తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులను మాట్లాడుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారట తండ్రి మనస్సులో, మన దేవుడైన తండ్రి అయిన దేవుని మనస్సులో ఏదుందో అవన్నీ కూడా నేర్చుకుని కుమారుని పంపించాడంట. అయ్యే ఇక్కడికి వచ్చి చెప్తున్నాడట, నేను నా అంతటా ఏం చెప్పట్లేదు, తండ్రి మనసులో కొన్ని విషయాలు మీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడు, అవి మాత్రమే ముందు పెడుతూ ఉన్నాను. ఆయన పంపించగా వచ్చాను, ఆయన చెప్పమంటే చెబుతున్నాను, నా సొంత మాటలు కాదని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు ప్రభువారి మాటలు తండ్రి పంపగా వచ్చిన మాటలట. అది చూడండి, యోహాను సువార్త 16:12 వచనం చూస్తే గనక 12 వచనం, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అమ్మా అనేక సంగతులు ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపయగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి, ఇక్కడ మరొక బైబిల్ గ్రంథము లింక్ అయిపోయి ఉన్నదండి, ఒకదానికి ఒకటి లింక్ అయి ఉందట. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు, తన నేర్పి పంపించారంట. యేసుక్రీస్తు ప్రభువారు వెళుతూ మరలా పరిశుద్ధాత్మను పంపిస్తూ ఉన్నాడంట. నేను వెళ్ళి పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన ఏం చేస్తాడట, నేను చెప్పిన వాటిలోని మళ్ళా తండ్రి చెప్పినవి కలిసే మీ ముందు పెడతాడు. ఆయన వచ్చి అపోస్తుల కట సర్వసత్యములోకి నడిపిస్తాడు అని చెబుతున్నాడండి. అంటే తండ్రి కుమారుని పంపించాడు, కుమారుడు వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించాడు, పరిశుద్ధాత్ముడు అపోస్తులను సిద్ధపరిచాడు. ఈ లింకప్ అంతా కూడా దేవుని యొక్క మనస్సు తెలపడానికే సిద్ధపడిన ప్రాసెస్ ఇదంతాను. ఇదంతా కూడా సిద్ధపరిచి మన ముందు పెట్టినదే దేవుని మనస్సైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈరోజు మీ ముందు పెడుతున్న విషయం ఏంటంటే, తండ్రిని దేవుని మనస్సు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచినది, పరిశుద్ధాత్ముడు తెలియపరిచింది, సర్వసత్యంలోకి నడిపించినది, అపోస్తులు చెప్పినది, దేవుని మనస్సు అయినది ఒకటే, అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈరోజు దీనిని ప్రతి ఒక్కరూ కూడా ఏమని అనుకుంటారంటే ఒక మత పుస్తకముగా పరిగణించుకుంటూ ఉన్నారు, ఇది ఒక క్రైస్తవుల గ్రంథముగా పరిగణించుకుంటున్నారు, ఇది క్రైస్తవులు మాత్రమే చదవవలసిన గ్రంథంగా పరిగణించుకుంటున్నారు. కానీ అందరూ తెలుసుకోవలసిన, ఇక్కడ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవలసిన విషయం అంటే బైబిల్ అన్నది దేవుని మనస్సు అండి. మనుషులందరి కొరకు దేవుడు ఆలోచన ఈ బైబిల్ గ్రంథములో మాత్రమే ఉందండి. ఏ కవుల దగ్గర మనకు కనబడదండి, ఏ పాండిత్యంలో కనబడదండి, మహాజ్ఞానుల సంగతులు ఎక్కడో కూడా కనబడని సంగతులు బైబిల్ గ్రంథంలో మాత్రమే కనబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, మనం పడిపోతున్నప్పుడు కొన్ని హెచ్చరిక చేస్తుంది, మనము ధైర్యం లేనప్పుడు ఆధార్పునిస్తుంది ఈ బైబిల్ గ్రంథము. ప్రపంచ మానవాళ్ళందరికీ దిక్సూచిగా వాడబడుతుంది బైబిల్ గ్రంథం. ఇది ముద్రా యంత్రం కనుగొన్న తర్వాత మొట్టమొదటిగా ముద్రించిన గ్రంథమే ఈ బైబిల్ గ్రంథం అండి. మారుమూల గ్రామాల నుంచి మహానగరాల వరకు అన్ని భాషలలో ముద్రించి ప్రతి ఒక్కరి చేత వందల కోట్ల సమాజంలో ప్రజల చేత చదవబడుతున్న ఏకైక గ్రంథమే బైబిల్ గ్రంథం. ప్రియమైన దేవుని వారలారా, ఇటువంటి బైబిల్ గ్రంథములోన దేవుని మనస్సు ఇమిడిపోయి ఉంది. నీవు దేవుని గురించి తెలుసుకోవాలంటే, దేవుని ఆలోచన నీకు అర్థం కావాలంటే, నీకు దేవునికి ఉన్న సంబంధం అర్థం కావాలంటే నువ్వు చదవవలసినది పత్రికలు, సినిమా వాల్ పోస్టులో
వారపత్రికలో, మాసపత్రికలో, అమ్మా బొమ్మరిల్ల కథలు ఇవి కాదండి. ఈరోజు పత్రిక వచ్చిందనుకోండి, ఈరోజు పేపర్ వచ్చిందనుకో, రేపటికి ఏమైపోద్దండా? పాతదైపోద్ది ప్రియమైన దేవుని వల్లరా. ఈ బైబిల్ గ్రంథం కొన్ని వేల సంవత్సరాలుగా చదువుతున్నారు కానీ ఎప్పటికీ పాతది కాలేదండి. ఎప్పటికి ప్రతిరోజు చదివే కొద్ది కొత్త కొత్త విషయాలు బయలుపడుతూనే ఉంటుంది ప్రియమైన దేవుని వారు. ఎప్పటికీ కూడా పాతది కానిది అంటే బైబిల్ గ్రంథం అండి. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథంలో దేవుని మనస్సు ఇమిడి ఉంది ప్రియమైన దేవుని వల్లరా. ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఏంటంటే దేవుని మనస్సు మనకు అర్థం అవ్వాలి, దేవుని మనస్సును అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తన కొరకు తన బ్రతకడానికి ఈలోకి రాలేదండి. అమ్మా దేవుని మనస్సును అర్థం చేసుకోవడానికి ఈ జీవిత కాలం సరిపోతుంది అంటారండి చాలామంది. అలా నువ్వు పుట్టిందే దేవుని కొరకు తెలుసుకోవడానికి అన్నది మర్చిపోకూడదండి. నీవు పుట్టిన కారణం, బ్రతుకు కారణం ఏంటంటే దేవుని కొరకు తెలుసుకుని దేవుని కొరకు బ్రతకడానికి ఈ లోకానికి పంపించాడు. ఈ 60-70 సంవత్సరాల ఆయుష్ కాలము నీకు ఇచ్చింది కారణం ఏంటంటే మా ఊరికినివ్వలేదండి. దేవుడు ఆశట అనేక మంది ఆయన ఉన్నవాడండి, అన్ని ఉన్నవాడు కానీ ఒంటరివాడిగా ఉన్నాడట. అనేక మంది పిల్లలే కావాలని కోరుకున్నాడట. అందుకే సృష్టిని ప్రారంభించాడు. జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రేమ చేత మనల్ని నిర్ణయించుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా మరలా పరలోకం చేరాలని. పుట్టిన వారందరూ కూడా యేసుక్రీస్తు ద్వారా రక్షణ మార్గంలోకి వచ్చి బాప్తిజం పొంది దేవుని చిత్తంలో బ్రతికి దేవుని కొరకు బ్రతి మరలా చనిపోయి పరలోకంలో చేర్చబడాలి. ఇది క్రమము, దేవుడు పెట్టిన క్రమం ఇది. కానీ ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నామన్నా, మన కొరకు మాత్రమే బ్రతికే వారిగా మారిపోయాము. ఈ జీవితం ఇచ్చింది మన కొరకు అనుకుంటున్నాము. ఈ బ్రతికంతా మన ఇష్టాన్ని జరిగించుకోవడానికి ఉన్నాము. దేవుడికి కోరక ఒక ఇష్టం ఉందని, ఆ ఇష్టాన్ని జరిగించవలసిన బాధ్యత మనపై ఉందని అందరూ కూడా మర్చిపోయారు. అందుకే ఈరోజు మీ ముందు పెడుతున్నది దేవుని మనస్సులోనికి వెళ్ళాలి ప్రియమైన దేవుని వల్లరా. ఆ మనస్సును అర్థం చేసుకోకపోతే మనం అందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోతామండి. పుట్టిన ప్రతి ఒక్కరూ మరలా యేసుక్రీస్తు ద్వారా చక్రం తిరగాలి, ఆయన దగ్గరికి చేర్చబడాలి. అంటే దేవుని కొరకు బ్రతకవలసిన అవసరం ఉంది. యాసి కాలంలో మన కొరకే బ్రతికితే కళ్ళు ముయ్యగానే ప్రతి ఒక్కరిని అడిగే ప్రశ్న ఒకటేనండి, యేసుక్రీస్తు ప్రభు వారు కానీ తండ్రి దేవుడు కానీ మిమ్మల్ని అందరిని అడుగుతాడట, నా కొరకు ఏం చేసావు? అమ్మా అందరూ అర్థం చేసుకోవాలి, సీరియస్గా అర్థం చేసుకోవాలి. మీరు కళ్ళు ముయ్యగానే దేవుడు అడుగుతాడంట ఒక ప్రశ్న, ఏంటట? నీవు నా బిడ్డల గురించి కష్టపడ్డాను, ఓటీలు చేశాను, లేకపోతే మరొకరు చేశాను, కష్టపడ్డాను. అంతేకాదు నా కొరకు నువ్వేం చేస్తావు? నీకు ఆయుష్నిచ్చి పంపించాను కదా. ఆయుష్తో పాటు దేవుడు పనిని కూడా ఏర్పాటు చేసి పంపించాడట. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు ఆయుష్నిచ్చాడు, ఆయుష్తో పాటు ఇంత పని పెట్టి నీ లోకానికి పంపించాడట. అయితే నువ్వు పనిని మాత్రమే చేయకుండా ఆయుష్ను ముగించామనుకో, అనుకున్న చోటకి మరలా వెళ్ళమండి. ఆయుష్తో పాటు పనిని కూడా ముగించాలి, పనిని కూడా కంప్లీట్ చేయాలి. అలా చెయ్యాలంటే దేవుని మనసుకు అర్థం కావాలి, నేనేం చెయ్యాలి అని అర్థం కావాలి ప్రియమైనది. అవునా కదంటారా? ఒక పని చేయాలంటే అది ఎలా చెయ్యాలో మనకు తెలియాలి, దేవుని చిత్తం ఏంటో తెలియాలి, దేవుని ఉద్దేశం ఏంటో తెలియాలి, దేవుని ఆలోచన ఏంటో తెలియాలి, దేవుని ప్రణాళిక ఏంటో తెలియాలి, దేవుని నాకు ఉన్న సంబంధం ఏంటో తెలియాలి. ఇవేమీ తెలియకుండా నీకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని ముగించేసుకుంటే ప్రియమైన దేవుని వల్లరా, మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? ప్రతి ఒక్కరు ఇక్కడ నమ్ముకున్న వారే దేవుడిని నమ్ముతూ ఉన్నవారు, దేవుడు అంటే ఇష్టపడిన వారే. అవునా కదంటారా? ఏదో సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించిన వారే. అయితే మనందరికీ ఒకటే ఉద్దేశం ఉంటుందండి, నేను మరణించిన తర్వాత సంతోషకరంగా ఒక స్వర్గం అంటూ ఒకటుందని, ఒక నరకం అంటూ ఒకటి ఉంటుందని అందరూ ఆలోచిస్తుంటారండి. అయితే అందరికీ అర్థం కాని విషయం అంటే అక్కడ తాగిపోతున్నారు.
అయితే ఆ పరలోకం అనేది ఒకటి ఉంది, ఆ నరకం అన్నది ఒకటి ఉంది. అయితే పరలోకం అన్నది ఆ దేవుడన్న చోటగా నేను మరలా వెళ్ళాలంటే ఏమి చేయాలి? దేవుని మనస్సును అర్థం చేసుకోవాలి. దేవుని మనసులో ఏముందో అర్థం చేసుకోవాలి. అందుకే తండ్రి అయిన దేవుడు సృష్టిని యావత్తును ఏర్పాటు చేసిన దేవుడు, నిన్ను సృజించి భూలోకాన్ని పంపించిన దేవుడు, నువ్వెలా బ్రతకాలో, నువ్వెలా జీవించాలో 66 పుస్తకాలతో కలిపిన గ్రంథం మీ ముందు పెట్టాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందులో దేవుని మనస్సు కలిగి ఉందండి. మరి ఎవరైనా దీన్ని చదువుతున్నారా? దీన్ని ఎవరైనా చదివారా? దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారా? దీన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చెప్పితే నేను చాలా మొదట చెప్పాను, నేను నష్టం వచ్చేద్దండి, నష్టపోతాము. చదవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. మన బ్రతికేంటో అర్థమవుద్ది, నేను ఎలా బ్రతకాలో అర్థమవుద్ది, నేను ఎందుకు పుట్టానో అర్థమవుద్ది, నేను ఎలా జీవించాలో అర్థమవుద్ది. ఎలా జీవించాలో అర్థమైనప్పుడు ఎలాగా అనేకులు బ్రతికించాలో కూడా అర్థమవుతుంది ప్రియమైన దేవుని వల్ల. అందుకే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపించి సర్వమానవాళికి అందరికీ కూడా నువ్వు ఎలా బ్రతకాలో నువ్వు మాదిరిగా చూపించమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన 33 సంవత్సరాల బ్రతుకులో ఆయనకు కూడా మనలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, మనలాంటి శరీరం కలిగి ఉన్నాడు. కానీ ఒక్క పొరపాటు కూడా చేయకుండా పరిశుద్ధంగాను నిర్దోషులుగాను పవిత్రమైన జీవితం కలిగి ఎలా బ్రతకాలో మాదిరి చూపించి వెళ్ళిపోయాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. మన ముందు గ్రంథాన్ని ఇచ్చారు, అపోస్తలులు ఇచ్చారు, పరిశుద్ధాత్ముల ద్వారా సర్వసత్యం మన మధ్యకు వచ్చింది. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మనకు నేర్పుతుంది ప్రియమైన దేవుని వాళ్ళ. ఎలా బ్రతకాలో నేర్పుతుందండి. ఇదేదో చదవాలి, మనం నేర్చుకోవాలి. ప్రారంభంలో చెప్పాను ద్వితీయోపదేశకాండంలో ఈ గ్రంథానంట నేర్చుకోవాలంట. మన బిడ్డలందరూ కూడా నేర్పాలంట. ఇది ప్రకటించాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించమన్న దేవాదేవుడు. ఈరోజు ఈ వేదన మాకు, ప్రతి ఒక్కరికి ఈ గ్రంథాన్ని పరిచయం చేయాలి. దేవుడు చెప్పాడు, ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. ఈరోజు అనేక మంది చెప్తున్నారు, ఏవా ప్రతి సంఘంలో సంఘం మాత్రములే 4 గోడల మధ్యన చెప్పుకుంటున్నారు కదా, నువ్వెందుకు బయటకు వచ్చి అందరికీ పంచాలని ఆశిస్తున్నావు, అందరికీ తెలియపరచాలని ఆశిస్తున్నావు? దేవుడు చెప్పింది ఏంటంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం ఒక వ్యక్తి అయితే, సెకండరీ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి అందరికీ ఈ మనస్సును, నా మనస్సును తెలియపరచమన్నాడు దేవుడు. ఆజ్ఞగా ఇచ్చాడు మాకు. ఒక్కడు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం నిజంగా ప్రేమిస్తే గనక, తోటి వారిని ప్రేమిస్తే కనుక వారు నరకము నుంచి వెళ్ళిపోకూడదు, నరకంలో జారిపోకూడదని మనం అనుకుంటే కనుక ప్రతి ఒక్కరికి ఈ దేవుని మనస్సును పరిచయం చేయాలన్న దృఢ సంకల్పంతో, ఆలోచనతో మీ ముందుకు వచ్చామండి. ప్రతి మాసం ఒక గ్రామాన్ని దర్శిస్తున్నాము. చాలా ప్రయాస అండి, చాలా వ్యయ ప్రయాస ఇది. ఒక గుడి కట్టుకుంటే 1,00,000 రూపాయలు అంటే గుడి కట్టుకుంటాం. వాళ్ళకి 50,000 ఉంటే అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టేసుకుంటాం, ప్రార్థించుకుంటాం, పాటలు పాడుకుంటాం, గడుపుకుంటూ వెళ్ళిపోతాం ఆదివారం శుక్రవారం. కానీ ఇలా స్వార్థ ప్రకటిస్తూ గ్రామ గ్రామాలు ప్రతి ఆత్మను రక్షించాలని భారంతో చేయడం అన్నది చాలా, ఎందుకంటే అందరూ స్వీకరిస్తారండి. రాష్ట్ర వ్యాప్తి ప్రచారం చేస్తూ ఉన్నాం, అనేక గ్రామాలు దర్శిస్తూ ఉన్నాం. అనేకులకి దేవుని యొక్క మనస్సు, సృష్టికర్త అయిన దేవుని మనస్సు మనం అర్థం చేసుకోవాలి. ఈ మనస్సు మనకు అర్థమైతే దేవునిగా కొలుస్తాం. దేవుని ఎలాగా కొలవాలో మనం అలా కొలుస్తాం. ఎందుకంటే మనల్ని కన్నవాడు ఒకడు ఉన్నాడు, మనల్ని సృజించిన వాడు ఒకడు ఉన్నాడు, మనకి ఈ లోకంలో పంపించిన వాడు అక్కడ ఉన్నాడు. ఆయన మనం అర్థం చేసుకోవాలి. మనిషి కారణ జన్ముడట. మనిషి పుట్టుక కారణం ఉందండి, ఊరికనే పుట్టలేదు. మనము కారణం లేకుండా పుట్టలేదు ప్రియమైన దేవుని. ఒక ముఖ్యమైన కారణము కలిగి లోకానికి పుట్టి వచ్చాం మనం. కానీ గతాన్ని మర్చిపోతున్నాము, సమస్తాన్ని మర్చిపోతున్నాము, ఏదో బ్రతుకుతున్నాము. ఈ 60-70 సంవత్సరాల కాలం గురించి బ్రతుకుతున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాం, మన జీవిత కాలంలో ఎన్ని బస్తాలు బియ్యం తినేసి ఉంటాము. అవునా కదంటారా? రోజు నెలకి ఎన్ని బస్తాలు? కుటుంబానికి ఒక బస్తా అవుతుంటే 25 కేజీలు అవుతూ ఉంటుందా? అలా సంవత్సరానికి ఎన్ని బస్తాలు అవుతాయి?
12 బస్తాలు అంటే వద్దంటదా? అంటదా? ఇంకా రాని అంట, ఇంకా రాని అంటది. ఎన్ని కోళ్ళు తినేసి ఉంటాము మన జీవిత కాలంలో. తిన్నారా? వారం వస్తే చాలు తెచ్చుకుంటాం కదా. అమ్మా ఎన్ని మేకలు తినేసి ఉంటాం మనం. వద్దంటదా? ఇంకా రాని, ఇంకా రాని, ఇంకా రాని. ఇవన్నీ కూడా సృష్టి యావత్తు దేవుడు నీ కొరకే, నీ కొరకే పెట్టాడట. సూర్యుడట ఎవరి కొరకమ్మా? సూర్యుని కొరక, మన కొరకే. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఇప్పటి నుంచైనా సైన్స్ ప్రకారం 15,000 కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు వెలుగుతూనే ఉన్నాడు. అలాగా ఈరోజు నాకు బలహీనంగా ఉందా, నీరసంగా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకున్నానంటే సూర్యుడు కానీ రాలేదనుకో ఒక రోజు, మన పరిస్థితి ఏమవుద్దమ్మా? పోలే చంద్రుడు అనుకున్నాడు ఇంకోకాల, ఈరోజు నేను రాను రెస్ట్ తీసుకుంటున్నాడు, ఇంకా ఎలా ఉంటుందమ్మా? దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. సూర్యచంద్ర నక్షత్రంలో క్రమాన్ని పెట్టాడు. భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలట. అది ఒక క్రమం. భూమి తిరగడం మానేసింది అనుకో ఎలా ఉంటుందో? చాలా అల్లకొల్లం అయిపోద్ది. ఇదంతా ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరి కొరకు? కోడి గుడ్డు పెడుతుంది, ఆమ్లెట్ వేసుకుని తినేస్తుంది ఏంటి? అర్థమవుతుందా? ఏమర్థమైంది? ఆమ్లెట్ వరకు అర్థమైందా అమ్మా? మన కొరకే చెట్లు కాయలు కాస్తున్నాయి. ఆ కాయలు ఎవరి కొరకు? మన కొరకే. సృష్టిలో ఉన్న యావత్తు. మరి మనం కూడా మన కొరకేనా? దేవుని కొరకు. అందుకే అంటాడు కదా, దేవుడు కూడా మాట అంటాడండి, నేను అబ్రాహాముకు దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకో. దేవుడు కూడా దేవుని కొరకు కాదట అండి. ఎవరి కొరకట? నేను అబ్రాహాముకు దేవుడును, నేను ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు కూడా తన గురించి కాదు, కానీ మనం మన కొరకే అనుకుంటున్నాం. అసలు వచ్చిన చిక్కు అంతా ఏంటనుకుంటున్నాం అమ్మా? పొద్దున్నే చూడండి, క్యారీలు పెట్టుకుని తిరిగేస్తుంటాం. ఎక్కడికి? ఈ జానుడి పొట్ట గురించి ఎన్నమ్మా? 1,000,000 విద్యలట. అమ్మో, మనిషి కూటి కొరకు ఎన్ని విద్యలు కనుక్కున్నాడండి? 1,000,000 విద్యలు కనుక్కున్నాడట. ఇంకా 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 డబ్బు సంపాదన. ఈ 60-70 బ్రతికెత్తారు 1 సంవత్సరాలు. ఈ 60-70 సంవత్సరాల జీవితం కొరకు 1,000,000 విద్యలు. దేని కొరకు? దాని కొరకేనా? మరి మరణము తర్వాత ఉన్న జీవితం ఉందని ఎవరికైనా అర్థమవుతుందా? యుగ యుగాలమైన జీవితం ఉంది. దాని గురించి ఆ మనోనేత్ర తెరవబడాలని అన్న. అందుకే మనిషికి మరణం ముగింపు కాదండి, ఆత్మకే చావు లేదు. ఈరోజు నువ్వు చనిపోయావంటే, నేను చనిపోయానంటే అయిపోయింది అనుకుంటున్నాము. లేదు ప్రియమైన దేవుని వల్లరా, మనము యుగ యుగములో జీవిస్తూ మరణించిన తర్వాత 2 మార్గాలు ఉన్నాయి. మరణం తర్వాత ఏదో మార్గంలోకి వెళ్ళాలి, ఏదో చోటకి వెళ్ళాలి. ఆ చోటకి వెళ్ళడానికి ఈ లోకములో నిర్ణయం తీసుకోవాలి. మనం బ్రతుకును బట్టి, మనం దేవుని అర్థం చేసుకోవడం బట్టి, ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడం దానం బట్టి నిర్ణయ కాలంలో నిర్ణయించబడుతుంది. ప్రియమైన దేవుని వల్ల ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదంట. అమ్మా, ఒక్కడు కూడా నశించిపోవడం ఇష్టం కాదంట. ఆయన మనసు అర్థమైంది కనుకనే ప్రియమైన దేవుని వల్ల మీ అందరినీ ప్రేమించి, అమ్మా నిన్ను వలే, బైబిల్ చెబుతుందో మాట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటుందండి. మేము ప్రతి నెల ఏం చేస్తూ ఉంటామా? నాకున్నది చిన్న సంఘమే కానీ, కొద్దిమందే కానీ, మా బిడ్డలు అందరూ ఏం చేస్తారమ్మా? కొంత డబ్బులు పోగు చేస్తుంటారు. రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో ఏం చేస్తామంటే అనాథ పరిచర్య ఆహారం, కొంత వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ పట్టుకుని వెళ్తుంటాం. దేవుడు చెప్పాడు, నిన్ను వలే. నిజంగా మాట చెప్పండి, పని చేస్తారా? అమ్మా, ఎవరైనా మన ఇంటికి వచ్చి బయట నిలబడి అమ్మా అని అడిగారు అనుకో, ఏం చేస్తాము? బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వలే పొరుగువారిని. నువ్వేం తింటావు? ఆ రోజు బిర్యానీ తిన్నావు, వండుకున్నావు. నువ్వేం చేస్తావు? వాళ్ళకి అదే ఇస్తావా? అబ్బే, ఫ్రిడ్జ్లో ఏదైనా రాత్రి మిగిలిపోయింది ఉందాము. అమ్మా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అని అర్థం కావాలి మనకి.
నువ్వేం తింటున్నావో అదే పెట్టాలి. నువ్వేం వస్త్రం ధరించుకున్నావో, నువ్వు ఎలాగైతే పరలోకం వెళ్ళాలనుకుంటున్నావో చెప్పండి. మరి అక్కడ మీద సువార్త చేయరేమో ఎవరన్నా. అమ్మ ఇక్కడ క్రైస్తవులు చాలామంది ఉన్నారు కదా, రోజు సువార్త చేస్తున్నారు. ఎవరికైనా పక్కింటి వాళ్ళకి, పక్కింటికి వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తున్నారా? అమ్మా, నువ్వు నిజంగా నీ ప్రక్కవాన్ని ప్రేమిస్తే, నిజంగా మీ సహోదరు ప్రేమ ఉంటే, నిజంగా మీ తల్లిదండ్రుల ప్రేమ ఉంటే, నిజంగా మీ ఫ్రెండ్స్ మీద ప్రేమ ఉంటే, మీ బంధువుల మీద ప్రేమ ఉంటే, నిజమైన ప్రేమ అయితే నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో పక్క వాళ్ళకు కూడా అదే నేర్పాలండి. ఈరోజు మీ మధ్యకి రావడానికి ఎంత శ్రమ తెలుసండి. గతించిన మాసం జరగాలండి ఈ సువార్థికుడిగా. ఎక్కడంటే కాశవరంలో జరగాలి. లెంట డేసు జరిగించలేకపోయాము కొన్ని కారణాల వల్ల. గత వారం రోజులు ప్రయాసపడుతున్నాం. అంటే వాయిదా వేయడం ఇష్టం ఉండదు. ఈ ప్రతి మాసము ఎక్కడోటే జరగాలి. మా బిడ్డలు ఎంతో ప్రయాసపడ్డారంటే క్రీస్తు సంఘ సభ్యులు ఆలోచిస్తూ పరిగెడుతూ ఉన్నారు. దానికి పునాది వేసింది మరి సువార్థికురాలు మన ఇప్పనపాడలో తల్లిగారు. మరి ముఖ్యంగా కృష్ణ గారు, పద్మ గారి యొక్క కుటుంబం నాకు నిజంగా చాలా సంతోషం ఇచ్చింది. మొట్టమొదటిగా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ గృహాన్ని దర్శించినప్పుడు మా ప్రార్థన పెడదామంట, పెట్టండి. ఇద్దరు భార్య భర్తలు ఒక ఏకరీతిగా వాళ్ళ గురించి, మరి దేవుని గురించి ఎంత తెలుసో తెలియదే కానీ నాకు తెలియదు కానీ, అమ్మ ఎదుటి వాళ్ళని ఆత్మీయంగా ప్రేమించే దాంట్లో వాళ్ళు గెలిచేశారండి. నిజంగా గెలిచేశారు. ఎందుకంటే చాలామంది దేవుని మాటల దగ్గరికి వచ్చినప్పుడు స్వీకరించడానికి ఇష్టపడరండి. కానీ వీళ్ళు స్వీకరించడం మాత్రమే కాదు, అనేకులకి వాక్యాన్ని వినిపించాలని ఆసక్తి కలిగి ఉన్నారు కదా. ఈరోజు దేవుడు చూస్తాడండి, దేవుడు గ్రహిస్తున్నాడండి. నిన్ను వలే వాళ్ళకు ఉంది ఆశ. ఈ ఆశను అనేకులకు తెలియపరచాలి, అనేకులు పరిచయం చేయాలి అన్న ప్రయత్నం చేస్తున్నాం కదా. ఆ ప్రయత్నంలో వీళ్ళందరూ సహకరించాలి. తల్లిగారు అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు, క్రీస్తు సంఘ సభ్యులు, మా బిడ్డలందరూ కూడా ప్రయాసండి. ప్రయాస వ్యర్థం కాదండి. దేవుని గురించి పడ్డ ప్రయాస వ్యర్థము కాదు. ఒక ఆత్మ రక్షింతే మన యొక్క పొరపాట్లన్నీ అక్కడ తుడిసివేయబడతాయట, కప్పవేయబడతాయట. దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. ఈ లోకంలో మనుషులు మారిపోతుంటారు. కానీ దేవుని కొరకు బ్రతికిన ఆ కాలం మాత్రం, ఆ సమయం మాత్రం చాలా విలువైంది ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోవాల్సిందంటే, మా జీవితము మనం ముగించే లోపు మనకు అర్థం కావాల్సింది, ఏది సంపాదించినా వ్యర్థమే, విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. శరీరము మీద వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాము, మన సంపాదన అంతా విడిచిపెట్టి వెళ్ళిపోతాము. కానీ క్రీస్తుని సంపాదించుకుని వెళ్ళాలి ప్రియమైన దేవుని వల్ల. చాలామంది గృహాలకు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇవి కొన్నాను, అక్కడ అవి కొన్నాను, అన్ని చుట్టుపక్కల ఉన్నాయని చూపిస్తుంటారు. అప్పుడు నేను అనుకుంటుంటాను, పైన ఏం సంపాదించావా? ఇక్కడ ఫ్రిడ్జ్ కొన్నాను, ఏసీ కొన్నాను, అమ్మా ఇది కట్టించాను, ఈ బండి కొన్నాను, ఇవన్నీ చూపిస్తున్నారు. మరి పైన ఇక్కడ ఇన్ని సంపాదించావు, పైన ఏదైనా ప్లేస్ సంపాదించావా ఉండడానికి? ఎందుకంటే అమ్మా బ్రతికేది అంతా కాదు. ఆయుష్కాలము దినదినము తగ్గిపోతూ ఉంది. మొదటమో ప్రారంభంలో 1000 ఏళ్ళు బ్రతికారు ఆదాము అవ్వలు. మెతుసాల 969 సంవత్సరాలు బ్రతికాడట. దగ్గర 1000 ఏళ్ళు బ్రతికాడట. 969 అండి, అంటే ఎంత లాంగ్. తర్వాత దావీదు దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా క్షమించండి, అబ్రహాం గారి దగ్గరికి వచ్చినప్పటికి 120 పడిపోయింది. దావీదు దగ్గరికి వచ్చినప్పుడు 60-70 అంటున్నాడు. తర్వాత పౌలు గారు అంటాడు, దావీదు గారు అంటాడు, ఏమంటున్నారమ్మా? నీటి మీద బుడగ లాంటిదంట, ఆవిరి వంటిదట. ఇప్పుడు కనబడది ఆవిరైపోయే బ్రతుకులట. ఎప్పుడు మా చనిపోతామో ఎవ్వరికీ అర్థం కాని బ్రతుకులంట ప్రియమైన. దాని కొరకు ఎన్ని కుట్రలండి, కుతంత్రాలు, ద్వేషాలు, అసూయలు ఎన్ని పెంచుకుంటాం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఉన్నది ఇంత బ్రతుకు, ఆ బ్రతుకులో యథార్థంగా నీతిగా బ్రతకడానికి ఇష్టపడలేని వారిగా, ఎదుటివారి మనసు గెలవలేని వారిగా, మన ఇష్టానుసారంగా బ్రతికేవారిగా మనిషి మారిపోయాడండి. మనిషి కల్మషమైపోయింది, కలుషితమైపోయింది లోకమంతటం. అటువంటి మధ్యన
దేవుడి గ్రంథాన్ని దేవుడు తెలుపుతున్నాడు. ప్రియమైన దేవుని వారా, ఈ గ్రంథాన్ని నేర్చుకోండి. ఇందులో ఉన్నది సత్యము, సర్వసత్యము. మనిషి ఎలా బ్రతకాలో తెలిపే గ్రంథం ఇది. ఎలా ఎదురు వాళ్ళకి అన్యాయం చేయకుండా బ్రతకాలో, ఎలా ప్రేమించాలో మాదిరిగా యేసుక్రీస్తు ప్రభువారు రుజువు చూపించి వెళ్ళిపోయే ప్రేమ. ఆయనే మనకి మాదిరి, ఆయనే మనకి మార్గదర్శకము. ఈరోజు క్రైస్తవులందరూ కూడా ఆయన అడుగుజాల్లో బ్రతకాలి. ప్రియమైన దేవుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేయాలి, ప్రతి ఒక్కరు ఈ యొక్క గ్రంథాన్ని పరిచయం చేయాలని దేవుడు మాకు అవకాశం ఇచ్చేటండి. దాన్ని వృధా చేసుకోకూడదండి. ఎంతకాలము చెప్పగలము, ఎంతవరకు ఆయుస్సు ఉంటుంది, ఎంతవరకు అవసరం ఉంటుందో ఎప్పటికైనా చెప్పి ఈ కాలాన్ని ముగించాలనే ఒకే ఒక్క ధ్యేయం కలిగి ఈ పరిచర్య చేస్తున్నానండి. లోకంలో బ్రతకాలంటే, లోకంలో సంపాదించుకుని ఎన్నో అన్ని రుచి చూసిన వాడిని నేను, అన్ని సంపాదించిన వాడిని. కానీ దేవుని కొరకు సమస్తాన్ని వదిలికని దేవుని పరిచర్య కొరకు వచ్చిన వాడిని అండి. బాగా చదువుకున్నాను నేను, మంచి ఉద్యోగం చేస్తువాడిని వాడిని, వైజాగ్లో హెచ్పిసిఎల్లో జాబ్ చేస్తున్నవాడిని నేను. కానీ దేవుని పరిచర్య కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పని కొరకు సమర్పణకు వచ్చానండి. ఈరోజు అనేకమైన కష్టాలు కట్టవచ్చు, అనేక ఇబ్బందులు రావచ్చు, కానీ నా ధ్యేయం ఏంటంటే నిన్ను వలే పొరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడు. ఆ మాట నాకు అర్థమైంది, ఆ మాట నన్ను ఆలోచింపజేసింది, ఆ మాట నన్ను రేకెత్తించిందండి. అప్పటి నుంచి నా బ్రతుకులో బ్రతుకుతే క్రీస్తే, చావైతే లాభం అనుకున్నాను. అందుకే మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేయడానికి మీ ముందుకు ఈరోజు రావడం జరిగిందండి. కనుక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితకాలంలో ఎన్నో నేర్చుకుంటున్నావు, ఎన్నో చదువుతున్నావు, ఎన్నో డిగ్రీలు చదువుతున్నావు, కానీ మరణించేలోపు నువ్వు తెలుసుకోవాల్సింది క్రీస్తుని సంపాదించాలి, దేవుని మనస్సును అర్థం చేసుకోవాలి, ఆయన చిత్తాన్ని మనం చెయ్యాలి, ఆయన చిత్తాన్ని అనేకులకు పరిచయం చేయాలి. లోకమంతటా కూడా పరసంబంధమైన వారిగా మారిపోవాలి, పరిశుద్ధులుగా మారిపోవాలి, పవిత్రులుగా మారిపోవాలి, దేవుని చిత్తం జరిగించే వారిగా మారిపోవాలి. మనందరూ కూడా ఇక్కడ ఎలాగైతే సంతోషంగా ఒక చోట ఉన్నామో పరలోకంలో కూడా అలా ఉండాలండి. యుగ యుగాల జీవితం ఉంది. ఆ జీవితానికి ఈ జీవితం పెట్టుబడి కావాలి, ఈ జీవితం దానికి పెట్టుబడి కావాలి. మనం పెట్టుబడి ఎన్నో ఏళ్ళ పెడుతూ ఉంటాం. కనుక ఈ చిన్న జీవితాన్ని దేవుని కొరకు సమర్పిద్దాం, దేవుని కొరకు బ్రతుకుతాం. ఈరోజు దేవుని యొక్క ఆలోచనలో దేవుని మనసు ఏంటో మనం తెలుసుకున్నాం. దేవుని మనసు బైబిల్ గ్రంథము. ఇది ఒక మత గ్రంథంగా అనుకోకండి, మత పుస్తకంగా అనుకోండి, ఇది క్రైస్తవులకు సంబంధించిన మాత్రమే అనుకోకండి. ఇది సర్వ మానవాళికి అవసరమైన గ్రంథము, సర్వ మానవాళు చదవలసిన గ్రంథము. అదే దేవుని మనస్సు. దేవుని చిత్తమైతే దేవుని మనసులో ఏముందో మరొకసారి తెలుసుకున్నామండి. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామమ్మా? దేవుని మనసు ఏంటో తెలుసుకున్నాం. దేవుని మనసు బైబిల్ గ్రంథం అని తెలుసుకున్నాం. దేవుని మనసులో ఏముందో, దేవుని చిత్తమైతే, దేవుని ఆయుస్సునిస్తే, మరలా దేవుని చిత్తమైతే ఆ విషయాలన్నీ అవకాశం ఇస్తే మరొకసారి నేర్చుకుందాం. అట్టి కృప దేవాదేవుడు మీ అందరికీ దయచేయను గాక. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.